ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, మీ కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం. మీరేమనుకోకపోతే ఇవాళకి వేరే వెహికల్ అరేంజ్ చేస్తాను మేడం. ఓకేనా మేడం? పర్వాలేదండి. అయినా వేరే వాళ్ళ కారు ఎందుకండి? మా ఆయన కారు ఉందిగా, ఆయనే నన్ను డ్రాప్ చేస్తారు. ఏంటి, నేను డ్రాప్ చేయాలా? ఏంటండి, ఇందాక ఒక అమ్మాయి కింద పడబోతుంటే ఠాకునెల్లి పట్టేసుకున్నారు. మరి నన్ను డ్రాప్ చేయమంటే మాత్రం ఏదో పాపం చేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ మారుస్తారే. మీరు మీ సాయాన్ని పరస్త్రీలకి తప్ప భార్య అనే స్త్రీకి చెయ్యరా ఏంటి? చచ్చా, అలా అని కాదు. నాకు వేరే వైపు వెళ్లే పనుంది. ఇంటికెళ్ళటం లేట్ అవుతుందేమో అని అలా అన్నానంతే. అంటే వీళ్ళిద్దరూ కలిసి జాలీగా ఇంటికెళ్తారా? నో. జర్నీలో టచింగ్స్ జరిగి అది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి దారి తీస్తే నో, అలా జరగకూడదు. థ్యాంక్ యూ మేనేజర్ గారు. ఇట్స్ ఓకే మేడం. ఏంటి లెటరు? హలో దర్శన్ గారు, సమీరా మీకు దూరం అయిపోయిందన్న బాధ నుంచి మీరింకా బయటకు రాలేదని నాకు తెలుసు. అనుక్షణం మీరు తన జ్ఞాపకాలతోనే గడిపేస్తున్నారు. అయినా ఏం లాభం? మీతో ఉన్నప్పుడు తనని మీ జీవితంలోనికి ఆహ్వానించలేకపోయారు. ఇప్పుడిలా బాధపడుతున్నారు. మీరెంత బాధపడినా సమీరా చావు అబద్ధమవుతుందా? తను మళ్ళీ తిరిగి వస్తుందా? ఏవండి, పదండి వెళ్దాం. ఆగు. ఏమైందండి? ఎందుకు అలా చూస్తున్నారు? ఈ కారెక్కే అర్హత నీకు లేదు. ఇది నా సొంత మనుషుల కోసం మాత్రమే. ఇందాకే కదండి ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయడానికి సరే అన్నారు. ఇప్పుడు కుదరదు అంటున్నాను కదా. ఇంతకు ముందు వరకు బానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది మీకు? ఓ హంతకురాలతో కలిసి ప్రయాణం చేయటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. అయినా ఒక ప్రాణం తీసిన నువ్వు నా ప్రాణం తీయవన్న గ్యారంటీ ఏంటి?